వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో ధర్నా చేయబోతూ ఉన్నారు. తాను ప్రతిపక్షానికే పరిమితమైన 11 సీట్లకే పరిమితమైన దాదాపు నెల రోజుల తర్వాత ఆయన ఒక ధర్నానైతే కాల్ఫర్ చేస్తున్నారు జాతీయ స్థాయిలో. ధర్నాన్ని ఆయన పిలుపునివ్వడమే కాదు, తన పార్టీ నేతలను కొంతమందిని వెంట పెట్టుకుని ఆల్రెడీ ఢిల్లీలోనే మకాం వేస్తున్నారు. అటు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నారు. వీలైతే అమిత్ షాను మోడీని కూడా కలవాలని కూడా చాలా సీరియస్ ఎఫర్ట్ అయితే పెడుతూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే తన పార్టీ రాజ్యసభ ఎంపీలతోని అటు రాయబారం కూడా నడిపిస్తూ ఉన్నారు బీజేపీ నేతలతోని. ఇక అదే స్థాయిలో ధర్నాని జాతీయ మీడియాను కూడా తన ధర్నా వైపు అటెన్షన్ చేసేలాగా ఆయన చాలా సీరియస్ ఎఫర్ట్ కూడా పెడుతున్నారు బ్యాక్ ఎండ్లో. సో అలా ప్రభుత్వం ఇక ఇటువైపు నుంచి చూసినట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్నా చేస్తున్నాడు అనేది చాలామంది ఆ పార్టీ నేతలకే అర్థం కాని విషయం అనుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా ఏర్పడితే ఆ ప్రభుత్వానికి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ప్రతిపక్షాలు టార్గెట్ చేయడానికో, ప్రజలు అసలు ఆ పాలన ఎలా ఉంది అని ఒక అంచనా వేయడానికో. అంటే దాన్ని మనం పొలిటికల్ టర్మ్స్లోకి వచ్చేటప్పటికి ఒక హనీమూన్ పీరియడ్గా మాట్లాడుతూ ఉంటాం. అలాంటి హనీమూన్ పీరియడ్ సంగతి దేవుడు ఎరుగు. ఈ రోజు కనీసం నెల రోజుల టైం కూడా కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. మనం చూసినట్లయితే కనీసం నెల రోజులు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన పూర్తి స్థాయిలో పాలన మీద ఫోకస్ పెట్టక ముందే, ఇక అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తనకి ఇచ్చిన పదవుల్లో, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో సరిగ్గా కుదురుకోకముందే ఈరోజు ఏకంగా కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో ధర్నాకు సిద్ధమయ్యారు. అంతేకాదు అటు అమిత్ షా, ఇటు మోడీ అపాయింట్మెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అటు ద్రౌపది ముర్మును కలిసేందుకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ధర్నా కాల్ఫర్ చేయడం వెనుక ఇక కొంతమంది నేతలు ఆయన సపోర్ట్ చేసే ప్రయత్నం, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ఆయన వెంట నడిచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మెజారిటీ నేతలు మాత్రం అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడానికి వెళ్తూ ఉన్నారు, అసలు ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడానికి ఆయనకున్న అసలు ఎజెండా ఏంటి అనేది చాలామందికి అర్థం కాని విషయంగా మారిందనుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న కొంతమంది నేతల్లో కూడా ఇంటర్నల్గా ఆ పార్టీలో నడుస్తున్న చర్చ ఏంటంటే ఈ రోజున సో జగన్మోహన్ రెడ్డికి అనవసరంగా ఈయన ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో ధర్నా అనే పేరుతోని హడావిడి చేస్తున్నారన్న చర్చ కూడా ఆ పార్టీలో ఉంది. అనవసరంగా తాము ఢిల్లీ స్థాయిలో ధర్నాని, ప్రొటెస్ట్ని ఒక కాల్ఫర్ చేసి ఇప్పుడు తప్పు చేసామా అన్న ఒక అంచనా కూడా ఆ పార్టీలో నడుస్తూ ఉంది. ఒక అంచనా కూడా వేస్తూ ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోనే ఒక ఫేజ్ లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒక డిజాస్టర్గా మిగిలింది. 11 సీట్లకు పరిమితమవుతాం. అది కూడా 2019 ఎన్నికల్లో దాదాపు ఒక 151 సీట్లతోని, అంటే ఒక థంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. అంతేకాదు టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. తన గత చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఒక ఘోర ఓటమిని అయితే టీడీపీ చవి చూసింది. అంత విక్టరీ జగన్మోహన్ రెడ్డి సాధించారు. అలాంటిది ఆయన 5 ఏళ్ల పాటు ఆయన టర్మ్లో సరే ప్రతిపక్షాలను ఎలా వెండెట్టా పాలిటిక్స్ ఎలా తెర మీదకి తీసుకొచ్చారు, ఏ స్థాయిలో అటు టీడీపీని, జనసేనని టార్గెట్ చేశారు మనకు తెలిసిందే. దీని అంతటినీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా తాను 35 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానంటూ మాట్లాడేవాళ్ళు. కానీ కేవలం అది మాటల వరకు మాత్రమే, ఆచరణలో మాత్రం కనీసం ఆయన్ని ఏడాది పాటు కూడా ప్రజలు భరించలేకపోయారు. ప్రజావేదిక ఎప్పుడైతే కూలుస్తూ తన పరిపాలన స్టార్ట్ చేశారో అక్కడి నుంచి రిషికొండకు గుండు కొట్టేదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతూ వచ్చింది. సో ఆ 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని కూడా ఏపీ ప్రజలు ఎదురు చూసిన పరిస్థితి. దాని ఫలితమే మొన్న కూటమికి వచ్చిన ఒక 1 సైడ్ మ్యాండేట్. ఆ 3 పార్టీలు కలిసి అటు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి పోటీ చేశాయంటేనే అది కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్లో భాగమే, ఆయన పెట్టిన పుణ్యమే అనుకోలేదు. సో అలాంటి ఒక విక్టరీ మొన్న జగన్మోహన్ రెడ్డిదే ఒక 1 సైడ్ మ్యాండేట్ అనుకుంటే 2019 ఎన్నికల్లో. బట్ 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చింది ఒక డిఫరెంట్ మ్యాండేట్. అది ఒక ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఒక విన్తోని, ఒక 1 సైడ్ క్లియర్ కట్ స్లైడ్ ఎడ్జ్తోని ఆయన సీఎం కావడం జరిగింది. అంతేకాదు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 100% స్ట్రైక్ రేట్. తను తీసుకున్న 21 స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకొని ఈరోజు దేశ స్థాయిలో మాట్లాడుకునేలాగా కూడా చేయగలిగారు. కింగ్ మేకర్గా నిలబడ్డారు ఆయన ఏపీ పాలిటిక్స్లో. అంతేకాదు ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ గతంలో చూస్తే మనం ఒక తిరుపతి బై ఎలక్షన్ చూసినా, ఒక ఏదైతే నెల్లూరు నుంచి బై ఎలక్షన్స్ చూసిన ఆత్మకూరు లాంటి చోటు నుంచి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలు. సో ఇలాంటి చోటును చూస్తే బీజేపీ కనీసం 100కు వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. అలాంటి బీజేపీ మొన్నటి ఎన్నికల్లో 8 స్థానాలు దక్కించుకుందంటే అది మామూలు విషయం కాదు. సరే టీడీపీ, జనసేన ఎఫెక్ట్ ఎంతవరకు కారణం అనేది మనం పక్కన పెడితే ఆ 3 పార్టీలు ఆ స్థాయిలో ఒక ఘన విజయాన్ని సాధించడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు కేవలం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి, కడప వైఎస్ఆర్సీపీ కంచుకోట, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఒక హార్డ్ కోర్ స్థానం అని చెప్పుకుంటున్నా అలాంటి కడపలో కూడా జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోయే రిజల్ట్ వచ్చింది. అంత రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనే.
దట్స్ ఇట్. జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. పరిమితమైన తర్వాత ఇక ఈ 1 మంత్ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కానీ ఆ పరిపాలన అంతా కానీ ఒక 1 మంత్ అయింది. ఇక డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు. యాక్చువల్గా అయితే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఏ ప్రభుత్వానికైనా ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గ్రేస్ పీరియడ్ కానీ ఒక హనీమూన్ పీరియడ్ కానీ ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో మనం చూసాం కూడా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని డే 1 నుంచి ప్రభుత్వం పడిపోతుందంటూ కూడా విమర్శిస్తూ వచ్చారో కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, మరుసటి రోజే వెళ్ళి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ జెండా కప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఏదైతే కేసీఆర్ లాంటి వాళ్ళు 6 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని చెప్పారో, ఆ 6 నెలలు గ్రేస్ పీరియడ్ తర్వాత రేవంత్ రెడ్డి మొత్తం బీఆర్ఎస్ని లాక్కొని తన పార్టీలోకి చేర్చుకుంటున్న పరిస్థితి. అలాగా ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయనకున్న ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టార్గెట్ ఏంటంటే, తన పార్టీలో గెలిచిన 11 మంది, అంటే తనతో పాటు 10 మంది ఉంటారు తను కాకుండా. సో అలా ఆ ఎమ్మెల్యేని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఓడిపోయిన నేతల్ని కాపాడుకోవడం మరొక పెద్ద టాస్క్గా మారింది. సరే, అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ అండ్ దెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తమ పార్టీ ఫుల్ ప్యాక్ అయ్యి ఉంది, ఇక తీసుకోమని బయటికి ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఈరోజు షర్మిలానే జగన్మోహన్ రెడ్డి ఆమె ఒక పెద్ద థ్రెట్గా మారబోతోంది. ఆల్రెడీ ఆమె పొలిటికల్ థ్రెట్గానే మారింది, పర్సనల్ థ్రెట్గా కూడా మారింది ఆయనకు కాంగ్రెస్ రూపంలో. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఒక ఎమోషన్ మీదే బిల్డ్ అవుతూ వచ్చింది, కానీ ఆ పార్టీకి ఒక హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ కానీ ఒక హార్డ్ కోర్ పార్టీ స్ట్రక్చర్ కానీ లేదు. లైక్ బీజేపీ, లైక్ టీడీపీ తరహాలో ఒక ఎమోషన్ మీద టీఆర్ఎస్ ఎలాగైతే బిల్డ్ అయిందో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పేరుతో, వైఎస్ఆర్సీపీ కూడా ఒక ఎమోషన్ మీదే తన తండ్రి మరణమో, తన జైల్లో పెట్టారన్న సెంటిమెంటో, తన బాబాయిని చంపేశారన్న ఒక సెంటిమెంట్ క్రియేట్ చేస్తూ కూడా ఒక సెంటిమెంట్తో బిల్డ్ అయిన పార్టీనే. అందుకే ఈ రోజున మెజారిటీ నేతలు వైఎస్ఆర్సీపీలో తయారు కాలేదు, లైక్ టీడీపీలోనో బీజేపీలోనో తయారైనట్టు. అలా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే మెయిన్లీ ఈరోజు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉంది. రాష్ట్ర విభజన వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి రూపంలో వాళ్ళకి ఒక ఛాయిస్ దక్కింది ఆ రోజున వైఎస్ఆర్సీపీ పేరుతో. వాళ్ళంతా కూడా టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళడం జరిగింది. ఆ నేతలంతా కూడా ఇప్పుడు షర్మిలా వైపు చూస్తూ ఉన్నారు. షర్మిలా వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్గా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్కి పూర్తి స్థాయిలో వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ అవుతూ వస్తే, అలాంటి వారసుని ధిక్కరిస్తూ ఈరోజు షర్మిల అంత స్టబోర్న్గా నిలబడ్డారు. అందుకే షర్మిలానే ఒక ప్రధాన శత్రువుగా ఉంది జగన్మోహన్ రెడ్డికి అటు కూటమి కంటే. సో అలాంటి పరిస్థితుల్లో తన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన రివ్యూలు చేసినా ఎవరు సీనియర్ నేతలు ఆయన రివ్యూలకు రావట్లేదు. చాలా చోట్ల సీనియర్ నేతలు తమ మీద కేసులు పెడతారనే భయంతోనో అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్సర్న్ చూపించే ప్రయత్నం చేయట్లేదు. మెజారిటీ నేతలు కొంతమంది తమకు అవకాశం ఉన్న పార్టీలోకి వెళ్ళాలని చూస్తుంటే వాళ్ళు ఎవరిని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడలేదు. ఇన్ని టాస్క్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంతేకాదు త్వరలోనే తన జనంలోకి వెళ్తానంటూ ఒక ఓదార్ప, ఒక పాదయాత్ర, ఏదో ఒక రూట్ మ్యాప్ని ఆయన ప్లాన్ చేసుకోబోతున్నారు. ఇక త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి స్టేట్లో. ఇన్ని టాస్క్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ముందు. అసలు తనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరనేది కూడా ఇంకో టిపికల్ టాస్క్. జగన్మోహన్ రెడ్డి దాన్ని అటు అసెంబ్లీలో తనని ఎంతవరకు కూడా ప్రూవ్ చేసుకుంటారనేది ఇంకో పెద్ద ప్రశ్న. ఇలాంటివన్నీ ఆయన చుట్టూ ఉన్నాయి ఈ రోజున. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వేటిని పట్టించుకోవట్లేదు. జానేదో అన్నట్టు సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టేశారు. ఈరోజు ఏకంగా ఢిల్లీ స్థాయిలో ధర్నా ప్రకటించారు ఆయన. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మంత్రిని కానీ అదేవిధంగా ఒక సీనియర్ నేతను కానీ కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా దక్కలేదు. ఎవరైనా వస్తే తాడేపల్లి గేట్ ముందే సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడి వెనక్కి పంపేసేవాళ్ళు వాళ్ళని. అలాంటి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో తాను ఓటమి పాలైన రోజున, ఇంకా పూర్తి స్థాయి రిజల్ట్ కూడా బయటికి రాకముందే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇంకా సీఎం పదవికి అప్పటికి రిజైన్ చేయలేదు. మ్యాండేట్ని అంగీకరిస్తున్నానంటూనే ఈవీఎంల మీద డౌట్ ఉందంటూ కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ డౌట్ను, అందరి ప్రేమ ఏమైంది, తన అభిమానుల ప్రేమ, తన సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళ ప్రేమ ఏమైందంటూ కూడా ఆయన మాట్లాడారు ఆ రోజున. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక పూర్తి స్థాయిలో ఒక వినుకొండ పర్యటన కానీ మొన్నటికి, అంతకుముందు ఒక నెల్లూరు పర్యటన కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అసలు అక్కడ పూర్వాపరాలు ఒక ఇష్యూ జరిగితే అసలు ఏం జరిగింది అనేది ఆలోచన చేయకుండా డైరెక్ట్ ఈవీఎం పగలగొట్టిన కేసులో ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్ని అరెస్ట్ చేస్తే పిన్నెల్నే మాత్రమే పరామర్శించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అది కూడా 25 lakhs ఖర్చు పెట్టి మరి ఒక హెలికాప్టర్ వేసుకొని మరి ఆయన నెల్లూరు వెళ్ళి ఉన్నారు. అలా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అక్కడ నవ్వులు పాలయ్యారు. రెండో రోజే గవర్నమెంట్ మారిన రెండో రోజే చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నా అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంతకంటే ముందు రోజు డే 1 దాడులు చేస్తుంది టీడీపీ సర్కారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందంటూ కూడా ఆయన లొకేషన్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక మొన్న వినుకొండ పర్యటనలో ప్రభుత్వ వాహనాన్ని వదిలేసి రోడ్డు మీద ఆయన ఏదైతే తన వెహికల్లో అంత దూరం సుదీర్ఘంగా 2 గంటల్లో వెళ్లాల్సిన తన డెస్టినేషన్ పాయింట్ ఆల్మోస్ట్ 6-7 hours ఆయన జర్నీ చేస్తూనే ఉన్నారు. ప్రజలను తన వైపుకి తిప్పుకునే ఒక అటెన్షన్ గ్రాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇక తన పార్టీ కార్యకర్తలే వ్యక్తిగత కక్షలతో ఒకరినొకరు దాడులు చేసుకొని చంపుకునే ప్రయత్నం జరిగితే అది ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి.
సో ఇంతే కాదు, ఈ రోజున ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలు ఆయన అసలు ఒక అపరిచితుల్లాగా వ్యవహరిస్తున్నారని కూడా ఆ పార్టీ నేతలు ఫీల్ అవుతూ ఉంటే ఈరోజు ఏకంగా ఢిల్లీలో ప్రొటెస్ట్ చేసేందుకు, అది కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఆయన అంచనా ఏంటంటే మీడియా మొత్తాన్ని తన వైపు గ్రాప్ చేసే విధంగా నేషనల్ మీడియా మొత్తాన్ని అటెన్షన్ చేస్తే రాష్ట్రంలో ఏదో జరుగుతోంది అనే ఒక ఎక్స్పోజర్ తీసుకురావాలనేది జగన్మోహన్ రెడ్డి అంచనా. గతంలో ప్రశాంత్ కిషోర్ అంటే ఉన్నప్పుడు కూడా అలాగే జరుగుతూ వచ్చింది అనేక ఇష్యూల మీద. ఆల్మోస్ట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ కూడా సీఎల్కి ఎస్ఐలకు పోస్టింగ్ ఇచ్చారు 35 మంది కంటే. ఇంతవరకు ఆ లిస్ట్ కనీసం బయటపెట్టిన పాపనే పోలేదు జగన్మోహన్ రెడ్డి. అక్కడ యాక్షన్ తీసుకున్న సిచ్యువేషన్ కూడా లేదు, ఆధారాలు లేవు కాబట్టి. అలా తిమ్మిని బొమ్మిని చేస్తారంటారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముందుంటే ఉంటారు. అయితే ఈరోజు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ధర్నాని ఒక ప్రొటెస్ట్ని ప్రకటించినప్పటికీ కూడా ఢిల్లీ స్థాయిలో సైలెంట్ ప్రొటెస్ట్ అంటూ కూడా మాట్లాడారు. అక్కడ ఏదైనా గట్టిగా హడావుడి చేస్తే మళ్ళీ బీజేపీ అంటే భయం ఉంది కాబట్టి. అయితే ఆ ధర్నాన్ని ప్రకటించి మా వాడు తప్పు చేశాడా అని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక క్లియర్ కట్ సిచ్యువేషన్ మనకు అనిపిస్తోంది. ఆల్రెడీ బీజేపీ ఏపీలో టీడీపీతో జనసేనతో పొత్తుల్లో ఉంది, ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉంది. అలాంటి సమయంలో ఈరోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వచ్చే అవకాశం అస్సలు లేదు క్యాటగరికల్గా చెప్పుకోవాలంటే. ఇక అటు నుంచి చూసినట్లయితే సిపిఐ సిపిఎం లాంటి లెఫ్ట్ పార్టీస్ రెండు కూడా ఏపీలో షర్మిల వైపే మద్దతు ఇచ్చాయి మొన్నటి ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇద్దామనుకున్న వాళ్ళు ఆఖరి నిమిషంలో షర్మిల లాంటి వాళ్ళు పీసీసీ చీఫ్ పదవి తగ్గించుకొని కాంగ్రెస్ తరపున ఆ పార్టీని కోపప్ చేసే ప్రయత్నం చేసే క్రమంలో అటు లెఫ్ట్ పార్టీలు రెండు కూడా షర్మిల వైపే నిలబడ్డాయి క్లియర్ కట్గా. సో ఈరోజు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మద్దతుగా నిలబడే పరిస్థితి లేదు. ఇక మరోవైపు చూసినట్లయితే ఆ మధ్యలో ఒకసారి ఎప్పుడైతే ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు, మోడీకి అంత స్థాయిలో మెజారిటీ రాలేదు, చంద్రబాబు నాయుడు మద్దతు, నితీష్ మద్దతు అప్పుడు కీలకంగా మారింది. అలాంటప్పుడు ఇండియా కూటమి వైపు నుంచి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగినాయి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడారు కూడా, అవసరమైతే అందరినీ మేము అటు చంద్రబాబు నాయుడుతో నితీష్తోని మాట్లాడతామని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు కూడా ఆ సిచ్యువేషన్లో. ఇక కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉంటే లోక్సభలో మొన్న 4 ఎంపీలను ఆయన సాధించడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి 4 సీట్లు కూడా ఇండియా కూటమికి కీలకం అవుతాయేమో అన్న చర్చ జరిగింది అప్పట్లో. కానీ చంద్రబాబు నాయుడు, నితీష్ క్లియర్ కట్గా ఈరోజు ఎన్డీఏ వైపే నిలబడ్డారు, అది వేరే విషయం. సో గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది, మోడీ పీఎం అయి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే రాహుల్ గాంధీ అండ్ టీం అయితే జగన్మోహన్ రెడ్డితో నిజంగా అప్పుడు టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరిగింది. సోనియా గాంధీ విజయమ్మతోని జగన్మోహన్ రెడ్డితోని మాట్లాడారన్న ప్రచారం జరిగింది. దాన్ని ఎక్కడ ఖండించకపోవడం కూడా అనేక ఊహాగానాలకు తావిచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి అలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో తమ వైపు వచ్చినట్లయితే భవిష్యత్తులో అవసరమైతే ఆయనకు పూర్తి స్థాయి సపోర్ట్గా కాంగ్రెస్ నిలబడే అవకాశాలు ఉండుండేవి. షర్మిల లాంటి వాళ్ళని అటు డీకే కానీ ఇటు కేవీపీ లాంటి వాళ్ళు బుజ్జగించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం వచ్చినా, ఇండియా కూటమి వైపు నిలబడే అవకాశం వచ్చింది, దాన్ని ఆయన అంత ఈజీగా తీసుకోలేదు. ఎందుకంటే స్పీకర్ ఎంపిక సమయంలోనే మనం చూసాం, బీజేపీ ఆయన అడగకుండానే అందరికంటే ముందుగా వెళ్ళి స్పీకర్ ఎంపికలో కూడా బీజేపీ వైపు నిలబడే జగన్మోహన్ రెడ్డి తీరును మనం చూసాం. అందుకే ఈరోజు కాంగ్రెస్ ఆయన కోసం వచ్చో ఆయన ధర్నాలు చేస్తుంటే ఆయన పక్కన వచ్చి నిలబడే ఎంపీలు ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తారని కూడా మనం అంచనా వేయలేం. ఇక మిగతా టీఎంసీ లాంటి పార్టీలతోనూ అటు స్టాలిన్ లాంటి వాళ్ళతోనూ వాళ్ళు కోపప్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఇండియా వాళ్ళ మద్దతు అంతా కూడా మొన్నటి క్లియర్ కట్గా మనకు అర్థమైంది ఇండియా కూటమి వైపే ఉంది. సో రాహుల్ గాంధీని కాదనో, మల్లికార్జున ఖర్గేని కాదనో జగన్మోహన్ రెడ్డి వైపు వాళ్ళు నడుస్తారని కూడా మనం అంచనా వేయలేం. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తాయని మనం అనుకోం. ఇక లెఫ్ట్ పార్టీలు ఎప్పుడు ఇష్యూస్ మీదే వెళ్తే ఇండిపెండెంట్గా ఉంటాయనుకున్నా వాళ్ళు ఆల్రెడీ షర్మిలతోనే ఉన్న పరిస్థితుల్లో ఈరోజు షర్మిల కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నాను ఆమె ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదు, నీ ఓన్ ఇష్యూస్ కోసం ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి. అంటే సొంత చెల్లి నుంచి ఆయన మీద వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా సేమ్ కేసీఆర్ తరహాలోనే అవుతుందేమో అన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఆ భయం కూడా ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉంది. అంతకుముందు గతంలో కేసీఆర్ ధర్నా చేస్తున్నారు, టీఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చున్నారు, నేను ప్రధాన అవుతానని చెప్పి గాయగత్తర్లు చెప్తానని చెప్పి జాతీయ స్థాయిలో హడావిడి చేస్తున్నారు. ఆయన తెలంగాణ భవన్ దగ్గర ఏదైతే జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ భవన్ దగ్గర ఏదైతే వడ్ల కొనుగోలు లాంటి అంశాల మీద ప్రొటెస్ట్ కాల్ఫర్ చేస్తే పట్టుమని 10 మంది నేతలు కూడా అక్కడ లేకపోవడం మనం చూసాం. అప్పట్లోనే పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళ మీద కేసీఆర్ ఫైర్ కూడా అయ్యారు మైక్లోనే ఓపెన్గా జనం రానందుకు. సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా రేపు అదే కాబోతోందన్న అంచనాలు వస్తున్నాయి. అనవసరంగా ఇలాంటి ప్రొటెస్టులు చేయడం, ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్న సమయంలో, బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉన్న సమయంలో ఇలాంటి ప్రొటెస్టులకు జగన్మోహన్ రెడ్డి వేదిక అవడం కానీ అసలు నేషనల్ మీడియా అంతా ఫోకస్ అయితే జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కానీ అది పార్టీ మీద అదేవిధంగా స్టేట్లో ఉన్న ఇష్యూస్ మీద కూడా రాంగ్ ప్రొజెక్షన్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏపీలోనే తన ఫేస్ చూపించుకోవడానికి ఇష్యూస్ లేకపోతే ఢిల్లీ స్థాయిలో ధర్నాను పిలుపునివ్వడం ద్వారా తన పరువు తానే తీసుకుంటున్నారంటూ కూడా సీనియర్లు మదన పడుతూ ఉన్న
పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాట కాదని లేక ఓ పేర్ని నాని లాంటి వాళ్ళు, ఒక బొత్స లాంటి వాళ్ళు ఆయన వెంట వెళ్తున్నప్పటికీ బట్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి పరాభవం ఎదురైతే ఇప్పట్లో తమ పార్టీ తలెత్తుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తుంది అని కూడా వాళ్ళు లెక్కలు కడుతున్నారు. టూ ఎర్లీగా జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో అంత హడావిడి అంత చేయడం సేమ్ కేసీఆర్ రూట్లోనే వెళ్ళడాన్ని అయితే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకని ఈరోజు ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చి తప్పు చేశామా అన్న అంతర్మథనం కూడా సీనియర్లో ఉంది. మరి ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డిని, ఆయన భవిష్యత్ కార్యాచరణని, ఆయన భవిష్యత్తును కూడా ఎటువైపు తీసుకెళ్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.